అందరికీ నమస్కారం. కథలపల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం చెప్పవే ప్రేమ పార్ట్ 22 విందాం. అను, ప్రతి దాంట్లో నేనున్నాను తలదూర్చుకు. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. ఇక నువ్వు శివ, ఫోటోలు వీడియోలంటూ మానేసి చేస్తూ ఉద్యోగం చేసుకో, లేదా మన బిజినెస్ చూసుకో. ఇంక దీని మీద ఎవరు డిస్కషన్ పెట్టొద్దంటూ లోపలికి వెళ్ళిపోయారు శ్రీధర్. శివకు అసలే ముక్కు మీద కోపం. ఇంట్లో నాకంటూ ఒక విలువ లేదని కోపంగా బయటకు వెళ్ళిపోయాడు శివ. బుద్ధిగా పిల్లలకి పద్ధతి పాడు లేకుండా పోతోందనుకుంటూ అత్తాకోడలు వంటగదిలోకి వెళ్ళిపోయారు. అను, చైతు వాళ్ళ గదికి వెళ్ళారు. కాసేపటికి శివ ఇంటికొచ్చినా ఎవరితోనూ మాట్లాడలేదు. ఇల్లంతా మౌనం ఆవహించింది. వారం రోజులు గడిచినా శ్రీధర్ గారు శివతో మాట్లాడలేదు. శివ కూడా ఇక గోల్, కెరీర్ అనేవి పక్కన పెట్టి మనసుకి ఇష్టం లేకపోయినా బిజినెస్ చేద్దాం అనుకున్నాడు. శివగదిలో ఇంక నేను డాడీ చెప్పినట్టుగా బిజినెస్ చూసుకుంటానురా అన్నాడు శివ బాధగా. అను లేచి శివముఖం చేత్తో పట్టుకుని, అన్నయ్య ఇంకోసారి ట్రై చేద్దాన్రా, పని అవ్వదని తెలిసినా కాస్త ఓదార్పుగా అంది అను. అవునరా, నచ్చింది వదిలేసి నువ్వెలా హ్యాపీగా ఉండగలవు చెప్పు అన్నాడు చైతు. నాకు నచ్చింది చేస్తే నేను మోస్ట్ హ్యాపీరా. అందులో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా నేను ఫేస్ చేయగలను. కానీ ఎటువంటి సపోర్ట్ లేకుండా, ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా నా స్వార్థం నేను చూసుకోలేను. ఆ మాటలకి ఇంకెవరూ ఏం మాట్లాడలేదు. శివ రాత్రి తను తీసిన ఫోటోగ్రాఫ్స్, వాటికి సీక్రెట్గా వచ్చిన ప్రైజెస్ చూసుకుంటూ వాటిని ప్యాక్ చేసి మూల పెట్టేసి పడుకున్నాడు. అను తన అన్నయ్య బాధను చూడలేకపోతుంది. ఒకవేళ కదిపినా కూడా తన మాట ఇంట్లో ఎవరూ వినరని తనకి బాగా తెలుసు. ఆ రోజు అను శివతోనే పడుకుంది. అందరూ పడుకున్నాక చైతు శ్రీధర్ గారిని తీసుకుని టెర్రస్ మీదకి వెళ్ళాడు. అంకుల్, నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు చైతు. శివ విషయం అయితే వద్దు చైతు. మీ అందరికీ లైఫ్ అంటే ఆటలుగా ఉంది. డబ్బు లేకపోతే మనిషికి ఎప్పుడు వాల్యూ ఉండదు చైతు. అది మీకు ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. మెల్లగా వాడే అర్థం చేసుకుంటాడులే అన్నాడు శ్రీధర్. వాడు అర్థం చేసుకున్నాడు అంకుల్. కానీ ఎవరు చెప్పారు మీకు ఈ కెరీర్లో డబ్బులు రావని? ఇప్పటి కాలంలో దీనికి కూడా ఇంపార్టెన్స్ వచ్చింది అంకుల్. చాలా అవకాశాలు ఉన్నాయి. ఇక టాలెంట్ ఉన్న మనలాంటి శివవాళ్ళకైతే ప్రయత్నిస్తే చాలా మంచి అవకాశాలు, దాని తగ్గ పేరు వస్తుంది అన్నాడు చైతు. చైతు, కానీ ప్రపంచం వాడికి సంపాదించడం రాదంటుంది చైతు. కానీ తనకు నచ్చింది చేయలేకపోతున్నందుకు జీవితాంతం బాధపడతాడు అంకుల్. డబ్బు సంపాదన గురించి శివ ప్రత్యేకంగా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. కొద్ది గొప్ప జాబ్ చేస్తున్నాడు. వాటి టాలెంట్తో వచ్చే డబ్బులు ఉండనే ఉన్నాయి. మీరు ఎప్పుడైనా మా గదిలో ఉండే ప్రొఫెషనల్ కెమెరా చూసారా అంకుల్? అది వాడిదే. తన సంపాదనతో కొనుక్కున్నాడు. అది ఎంత ఉంటుందో తెలుసా అని అడిగాడు చైతు. శ్రీధర్ సమాధానం చెప్పలేదు. మళ్ళీ చైతూనే మాట్లాడుతూ, కెమెరా లెన్స్తో కలిపి 5 లక్షలు, నెల నెల ఈఎంఐ కడుతూ వాడి టాలెంట్ మీద ఫోకస్ చేస్తున్నాడు. మీరు కూడా అందరిలానే ప్రపంచం అంటూ శివ ఇష్టాన్ని కాదనకండి. ఒక్క అవకాశం ఇవ్వండి అన్నాడు బాధగా చైతు. కానీ ఇంకా శ్రీధర్ మౌనంగానే ఉన్నాడు. పోనీ ఒక పని చేద్దాం, వాడికి 2 ఏళ్ళు టైం ఇవ్వండి తన టాలెంట్ నిరూపించుకోవడానికి. ఒకవేళ సక్సెస్ కాకపోతే అప్పుడే మీరు అన్నట్టు బిజినెస్ చేస్తాడు. ఇక మీ ఇష్టం అంటూ శ్రీధర్ వైపు చూశాడు చైతు. ఆ మాటలకి శ్రీధర్ ఆలోచనలో పడ్డాడు. చైతు చెప్పాడు కాబట్టి పాజిటివ్గానే ఆలోచించాడు. చైతుని వెళ్ళమని చెప్పి తాను కూడా వెళ్ళిపోయాడు. చైతు ఇంకా రాలేదని చూడ్డానికి వచ్చిన అనుకి వీడు పైకి వెళ్ళడం చూసి చాటుగా వాళ్ళ మాటలు విన్నది. అన్నయ్యతో చైతు బంధం, తనకు అండగా తను నిలబడ్డం చూసి అనుకు చైతు మీద ప్రేమ మరింత పెరిగింది. చైతు నిద్రపోయాక తన బెడ్ దగ్గర కూర్చుని అతడి ఫేస్ చూస్తూ మైమర్చిపోయింది. చిన్నప్పటి నుండి తనతో ఆడిన ఆటలు, వాళ్ళ సరదాలు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తు తెచ్చుకుంటూ ముసిముసిగా నవ్వుతూ తన్నే చూస్తూ ఉండిపోయింది. ఎందుకో మదిలో తుంటర ఆలోచన రేగి చెయ్యాలా వద్దా అనుకుంటూ ముందుకు వంగి నుదుటి మీద తొలిముద్దిచ్చింది. ఉదయం నిద్రలేచాక శివ శ్రీధర్ దగ్గరికి వెళ్ళాడు తన నిర్ణయం చెప్పడానికి. శివ మాట్లాడబోతుండగా, శివ నీకు నచ్చింది నువ్వు చేయి అంటూ ఇష్టం లేనట్టుగానే చెప్పారు శ్రీధర్. అంటే డాడీ అని అర్థం కాక అడిగాడు శివ. అదే
కెమెరా పని చేస్తానన్నావుగా, చెయ్యి. కానీ నీకు 2 ఏళ్ళు మాత్రమే టైం ఇస్తున్నాను. ఈలోపు సక్సెస్ అవ్వాలి. శ్రీధర్ మాటలకి ఇంట్లో అందరూ అర్థం కానట్టుగానే చూశారు. ఏంటండి మీరనేది అని అడిగింది నందన. అవును నందన, చెయ్యని. మనమేదో వాడి భవిష్యత్తు లాగేసుకున్నామని బాధపడే కన్నా ఒకసారి వాడి నిర్ణయం వాడికి వదిలేద్దాం. కష్టమో నష్టమో వాడే పడతాడు. ఒక అవకాశం ఇద్దాం. వారం క్రితం మాట్లాడిన ఆయన మాటల్లా లేవవి. కారణం ఎవరికి తెలియకపోయినా అనుకు తెలుసు. ఇంతలో శివ మాట్లాడుతూ, డాడీ, ఇప్పుడు కూడా మీకు నా మీద నమ్మకం లేదని నాకు తెలుసు. కానీ థ్యాంక్స్ డాడీ, ఒక్కసారైనా నా గురించి ఆలోచించినందుకు అంటూ ఆనందంగా చెప్పాడు శివ. నందన రమణమ్మ గారికి ఆ విషయం నచ్చకపోయినా విసుక్కుని వదిలేశారు. శివ వెంటనే తను జాయిన్ కావాల్సిన ఇన్స్టిట్యూట్కి అవసరమైన ప్రాసెస్లో మునిగిపోయాడు. అను ఆలోచనలో ఉంది. ఎందుకు ఎప్పుడు డాడీ నా మాట కానీ అన్నయ్య మాట కానీ వినరు? ఏదేమైనా ఇంట్లో డాడీ చెప్పినట్టుంటేనే హ్యాపీ. లేకపోతే ఈ అట్మాస్ఫియర్ నచ్చలేదనుకుంటుండగా గదిలోకి చైతు వచ్చాడు. ఏంటి మా అను తెగ చించేస్తోంది అన్నాడు చైతు. చైతు మాట వినగానే అమాంతం తన హత్తుకుని థ్యాంక్స్ చైతు అంది మనస్ఫూర్తిగా. చిన్నప్పటి నుంచి ఉన్న చనువు వల్ల చైతు దాన్ని సీరియస్గా తీసుకోలేదు. థ్యాంక్స్ నాకెందుకను అన్నాడు చైతు. నువ్వు డాడీతో మాట్లాడడం నేను విన్నాను చైతు. దాంతో చైతు నవ్వుతూ, అంటే దొంగలా తయారయ్యవైతే చెప్తానుండి నీ పని అంటూ చెవి మేలు పెట్టాడు. పక్కనే ఉన్న వాటర్ తీసి చైతు మీద వంపేసి అను వెక్కిరించింది తన్ని. తల మొత్తం తడిచిపోయిన చైతు అను వెంట పరుగు పెట్టాడు. అలా ఇల్లంతా తిరుగుతూ నవ్వుతూ కొన్ని రోజులుగా మిస్ అయిన ఫన్ మళ్ళీ సృష్టించారు. మధ్యలో జాయిన్ అయి శివ కూడా కలిసి కిష్కిందకాండ చేశారు. ఆ క్షణం అప్పటి వరకు పెట్టుకున్న పంతాలు కోపాలు మరిచి అందరూ సరదాగా సమయం గడిపారు. శ్రీధర్ ఒప్పుకున్నారన్న సంతోషంలో ఆ రోజంతా ముగ్గురు ఫుల్లుగా పార్టీ చేసుకున్నారు. మనసులో కోపాలున్నా పిల్లల ఆనందం ముందు కరగని తల్లిదండ్రులు ఎవరుంటారు? మొదట వద్దన్న శివ సంతోషం చూశాక రమణమ్మ నందన గారికి కూడా ముచ్చటగా అనిపించింది. ఆ రోజు రాత్రి పడుకునే ముందు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది బావా అన్నాడు శివ. బావా అన్న మాటకు చైతు టక్కుని తల తిప్పి చూశాడు. బావనా అని అడిగాడు చైతు. బయట ఫ్రెండ్స్ని అంటూ ఉంటానుగా, అదే ఫ్లోలో వచ్చేసిందిలే అంటూ నవ్వాడు శివ. అదే టైంకి అను గదిలోకి వస్తూ మళ్ళీ శివ మాట విని అక్కడే ఆగింది. ఒకవేళ అను చేసుకుంటే అలాగే బావ అవుతావులే అన్నాడు చాలా మామూలుగా శివ. బాబోయ్ ఏంట్రా ఆ మాటలు, మన ఇంట్లో ఎవరైనా వింటే తంతారు అంటూ కొంచెం సేపు ఆగి, నాకు అలాంటి ఉద్దేశాలేం లేవు అంటూ నవ్వాడు చైతు. శివ కూడా నవ్వి మళ్ళీ నార్మల్గా మాట్లాడుకుంటున్నారు. అలా నెమ్మదిగా పడుకున్నారు. ఆ మాటలు విన్నాను కొంచెం బాధ అనిపించింది. అప్పటి వరకు తనకున్నది ప్రేమేనా అని పూర్తి స్పష్టత లేదు. కానీ చైతు తనకు ఉద్దేశం లేదు అన్న మాట మాత్రం నేరుగా గుండెల్లో గుచ్చుకున్నట్టయింది. తెలియని బాధతో వెనుతిరిగి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కాలంలో శివ తనకు నచ్చిన ఫోటోగ్రఫీ కోర్స్ కోసం ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయి మనస్ఫూర్తిగా రోజుల్ని ఎంజాయ్ చేస్తున్నాడు. చైతు ఎంటెక్ కూడా తన మునుపటి కాలేజీలోనే కొనసాగిస్తున్నాడు. అను అటు బీటెక్ను ఇటు చైతుపై కేరింగ్ని సరిసమానంగా సాగిస్తోంది. ఇలా ఉండగా అను అసలు పెంచగా వచ్చింది వినాయక చవితి. ఇంటిల్లిపాదికి వినాయకుడంటే ఎంతో భక్తి. ఉదయాన్నే శ్రద్ధగా పూజ చేసుకుని ఎప్పుడు వండినా ఆ రోజు స్పెషల్ అనిపించే పరవాన్నం, పులిహార, ఉండ్రాలను బాగా తిని సాయంత్రం అనగా బయటకు వెళ్ళి సిటీలో మిగతా చోట్ల నిలబడ్డే విగ్రహాలను చూడడం వాళ్ళ అలవాటు. ఈసారి కూడా అలానే పూజ చేయడానికంటూ ఎంతో చక్కగా ఎరుపు నీలం రంగుల లంగా ఓణిలో అను ముస్తాబైంది. రమణమ్మ గారు ఆవిడ నగలు వేసి మరీ అలంకరించి మురిసిపోయారు. ముచ్చటగా ముస్తాబైన అనుని చూసి శ్రీధర్ నందన్లు చాలా ఆనందించారు. నందన్ మెటికలు విరిచి దిష్టి తీశారు. శివ నవ్వుతూ చెల్లిని ఆట పట్టిస్తున్నాడు. అను చూపు చైతు మీద పడేసరికి తననే చూస్తూ వేళ్లతో సూపర్ అని చూపిస్తూ సౌండ్ లేకుండా పెదాలను కదిపాడు చైతు. ఒక క్షణం ఆశ్చర్యంగా అనిపించి సిగ్గుపడుతూ నవ్వుకుని జుట్టు సవరించుకుంటూ థ్యాంక్ యూ అంది తను కూడా సౌండ్ రాకుండా. ఆ రోజంతా అదే ధ్యాస. ఏ మూలో చైతుకు కూడా తనంటే ఇష్టం ఉందేమన్న ఆలోచన మొదలైంది.
అది నిజమవ్వాలని మనస్ఫూర్తిగా గణేష్ని ప్రార్థించింది. అను కన్ఫ్యూజన్ తీరకపోయినా తన డైలీ రొటీన్ మామూలే. కాలేజీ, ఇల్లు, నందన గారితో తిట్లు, శ్రీధర్ గారి బుజ్జగింపులు, చైతు శివులతో వీకెండ్ సినిమాలు, షికార్లు అన్నీ మామూలే. పైగా అనుతో సినిమా అంటే పెద్ద డేంజరే. పక్కన కూర్చున్నవాడు ప్రశాంతంగా సినిమా చూసిన పాపాన్ని పోడు. జనరల్గా చైతు బుక్ అయిపోతాడు. సినిమాలో వాడు ఎందుకు ఇలా చేశాడు, వాడి డ్రెస్ బాగుంది, ఈ సెట్టింగ్ ఇంకోలా చేసుండాల్సింది అని బుర్ర తినేసి అప్పుడు పీస్ఫుల్గా పానీపూరి తింటుంది. అప్పుడప్పుడు సీరియస్గా ఉన్నా చాలా వరకు ఇంట్లో అందరూ చాలా సరదాగా ఉంటారు. అలా ఒకరోజు టెర్రస్ మీద పక్కలు వేసి మూన్లైట్లో ముచ్చట్లు పెట్టారు అందరూ. చాలా రోజులైంది అందరం ఇలా కూర్చుని అంది నందన. ఇదిగో పిల్లల చదువుల వల్ల సరిగ్గా కుదరట్లేదులే అంది రమణమ్మ. అవునానమ్మ, బాగా బోర్ కొడుతోంది అంది వాళ్ళ నానమ్మ ఒళ్ళో వాలిపోతూ అను. చూడరా, ప్రతి వారం స్పెషల్ క్లాసెస్, కంబైన్డ్ స్టడీస్ అని చెప్పి మనతో బయట ఎంజాయ్ చేసి ఇంట్లో బోర్ కొడుతుందంటోంది అన్నాడు చిన్నగా చైతు చెవిలో. రే నాయనా, తెలిసిందనుకో, షికార్లు వెళ్ళినందుకు దాన్ని కాదు, తీసుకెళ్ళినందుకు మనకు పడతాయి అన్నాడు నవ్వుతూ మెల్లగా చైతు. ఏంటి మీ గుసగుసలు అంది గట్టిగా అను. ఓ పక్క శ్రీధర్ గారు నవ్వుకుంటూ ఉంటే, ఏంటండి మీలో మీరే నవ్వుకుంటున్నారు అని అడిగింది నందన. ఆ మాటకి శ్రీధర్ నవ్వుతూ, ఉదయం మన భాస్కర్ గారు అనుకు మంచి సంబంధం ఉందంటూ మాట్లాడారు. ఇప్పుడే చేసే ఆలోచన లేదని చెప్పేశాను, కానీ వీళ్ళ మీద దబాయింపు చూసి నవ్వొచ్చింది. ఆ మాటకు అందరూ నవ్వారు. ఇంతలో శివ, ఒప్పేసుకోవాల్సింది డాడీ, పడలేకపోతున్నాను దీంతో అన్నాడు నవ్వుతూ. అని అలిగినట్టు శ్రీధర్ గారు పక్కన చేరింది అను. శ్రీధర్ లైట్లే అన్నట్టు పెడితే అను శివని ఎక్కిరించింది. ఇంతలో రమణమ్మ గారు మాట్లాడుతూ, అయినా మనం చేసేట్టున్నాయట్రా పెళ్ళిళ్ళు, ఎవరికి వారే చూసుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఊరిలో మన భద్రం కొడుకు ప్రేమ పెళ్లి చేయాలని పట్టుబట్టి వద్దంటే చేసుకుని వేరుగా వెళ్ళిపోయాడు. ఇంకొన సులోచన కూతురు అంటూ రమణమ్మ గారు మాట్లాడుతుంటే, నానమ్మ వాళ్ళందరి గురించి మనకి ఎందుకు చెప్పు అన్నాడు రమణమ్మ గారి మాట మధ్యలోనే ఆపేస్తూ. జరిగింది చెప్తున్నాన్రా అని రమణమ్మ. అమ్మా, ఎవరి గురించి ఎందుకులే, నా పిల్లలు ప్రేమ గేమ లాంటివి చెయ్యరు, ఎరా అంతేనా అన్నారు అను వైపు చూస్తూ. కానీ అను ఎందుకో సరైన తలువపలేకపోయింది. ఇంతలో చైతు మాట్లాడుతూ, ఎవరెలా ఉన్నా నేను మాత్రం ఇక్కడే సెటిల్ అవుతా అంకుల్, ఎప్పుడైనా అందరూ కలిసే ఉండేలా చేసుకుందాం, కానీ నాకు వీడి మీదే డౌట్ అన్నాడు శివన్ చూస్తూ చైతు. ఏం చైతు, ఏమైనా వేషాలు వేస్తున్నాడా అంది కాస్త వాయిస్ పెంచుతూ నందన. ఆ మాటకి చైతు పిచ్చిగా నవ్వుతున్నాడు. దాంతో శివ చైతు మెడ చుట్టేసి, నువ్వు ఆగరా నాయన, నిజమనుకుంటారు అంటూ వాళ్ళ అమ్మ వైపు తిరిగి, అలాంటివేం లేవమ్మా అన్నాడు జాలిగా శివ. నిజమేనా అంది అనుమానంగా నందన. ఇంతలో అను పైకి లేచి చైతుకు హైఫై ఇచ్చి, బాగా ఇరికించావు అంది నవ్వుతూ. అదిగో చూడు, వాళ్ల ప్లాన్ ఇది కొంచెం ఉడుక్కుంటూ అన్నాడు శివ. లేకపోతే నన్ను భరించలేకపోతున్నాను అంటావా, బాగా అయిందా అంది ఇంకా నవ్వుతూ. చూసారా డాడీ, దీని డామినేషన్ బాగా ఎక్కువైపోయింది అన్నాడు శివ. ఇంకెంత లేరా, మహా అంటే 2 ఏళ్ళు, పెళ్ళైతే వెళ్ళిపోతుంది కాస్త దిగులుగా అన్నారు నందన. అది చూసిన రమణమ్మ, ఎందుకే బాధ, ఆడపిల్లని అత్తారింటికి పంపవా అని అడిగారు రమణమ్మ గారు. అబ్బా ఏంటి డిస్కషన్ అసలు అంది చిరాగ్గా అను. అయినా అమ్మ, నీకు చాలా అదృష్టం, అను పెళ్ళైపోతే ఇంకో 2 ఆడపిల్లలు వస్తారు మన ఇంటికి అన్నాడు శివ. అంటే అందాను. ఏముంది, ఒకరు నీకు వదిన, ఇంకొకరు అక్క అన్నాడు చైతన్య చూస్తూ. దాంతో నందన మాట్లాడుతూ, వాళ్ళు కూడా కలివిడి పిల్లలైతే బాగుండు అంది. అవునత్త, మన ఇంట్లో కలిసిపోయి అమ్మాయినే వెతుకుదాం అన్నాడు చైతు. ఆ మాట వినగానే అనుకి ఏం అర్థం కాలేదు. ఇప్పటి వరకు చైతు ఫీలింగ్ తెలియకపోయినా ఎక్కడో తను ఇష్టపడుతున్నాడేమో అనుకునేది. కానీ ఇంకో అమ్మాయిని వెతుకుదాం అనే మాటతో తికమకలు పడిపోయింది. మళ్ళీ శ్రీధర్ గారి మాటలతో ఆలోచన నుంచి బయటకు వచ్చింది. పెళ్లి గురించి ఇద్దరు బాగానే కళ్ళకంటున్నారు, కానీ ముందు సెటిల్ అవ్వండిరా అన్నాడు శ్రీధర్. సర్లేండి, టాపిక్ ఎక్కడికో వెళ్ళింది, కానీ
అవన్నీ వదిలేసి సరదాగా ఏమైనా ఆడదాం అంటూ వాళ్ళకి తెలిసిన పొడుపు కథలు, జీకే క్వశ్చన్స్, సినిమా ప్రశ్నలు అలా ఒకరినొకరు అడుగుతూ సరదాగా నవ్వుకుంటూ ఆ రాత్రికి అక్కడే పడుకుండిపోయారు. అనూకి మాత్రం నా పిల్లలు అలా చేయరు అంటూ శ్రీధర్ గారు అన్న మాటతో ఏదో తప్పు చేస్తున్న భావన, ఇటు చైతు మంచి అమ్మాయిని వెతుకుదాం అన్న మాటతో ఇప్పటి వరకు భ్రమపడ్డానా అన్న ఆలోచనతో నిద్ర పట్టలేదు అనూకి. ఆ సందిగ్ధం అనూని మళ్ళీ ఇరకాటంలో పెట్టింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.